అప్పుడు గాయత్రక్క ఆత్మగా వస్తుంది కదా, వస్తే తనను చూడగలిగితే నైని, లేకపోతే నైని కాదని నిరూపించాలని అలా చేశానన్నమాట. కొంచెమైనా బుద్ధుండాలమ్మా. పసిపిల్ల పైన ప్రయోగాలా? వదిలేరా, మీ అమ్మని మా అమ్మ శిక్షించింది, అది చాలదా? విన్నావు కదా తిలోత్తమా, నువ్వు చేసిన పిచ్చి పనికి ఇన్నాళ్లకు నా కొడుకు మీ అమ్మ అని వేరు చేసి చెప్పాడు. ఇక మీరు వదిలేయండి అమ్మగారు. ఇప్పటికే మీరు కొట్టిన దెబ్బలకి గొంతు ఎండిపోయి ఉంటుంది. కాసేపట్లో పాపకు మెలకువ రాబోతోంది నైని. ఆత్మగా నేను తన లోపలికి వెళ్తే తప్ప కళ్ళు తెరవలేదు. మొత్తానికి మా మమ్మీ పరీక్ష విజయవంతమైంది. అరే, తను నైని అలియాస్ పెద్ద మరదలు అని నిరూపించింది. ఎవరేం మాట్లాడరేంటి? హర్ట్ అయినట్టున్నారు. నువ్వు రా మమ్మీ, వేడి నీళ్ళతో స్నానం చేస్తే నొప్పులు పోతాయి. రా రా మమ్మీ, జాగ్రత్తగా. అబ్బా, అయ్యో, అమ్మా. రిలాక్స్ మమ్మీ, రిలాక్స్. శ్వాస లోపలికి తీసుకుని మెల్లగా వదులు. రే, నువ్వు చెప్పేదానికి నొప్పులు తగ్గడానికి ఏవైనా సంబంధం ఉందారా? అరే, దేన్నో ఒకదాన్ని గుడ్డిగా నమ్మడం వల్ల కూడా ఫలితం ఉంటుందంట. ఇది సైకాలజీ, తెలుసా మమ్మీ? నీకెలా తెలుసురా? అరే, నేను చదివింది అదే కదా. రే, అది బయాలజీరా, బుద్ధి తక్కువ గాడిదా. ఓ సారీ మమ్మీ. రెండింటి చివర లజ్జి అని ఉండడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను అంతే. అవును, బయాలజీలోనే ఈ నొప్పులకు పరిష్కారం ఉంది. ఆపరా నువ్వు. డిస్కంటిన్యూ చేసిన నీకేం తెలుసురా ఏం చేయాలో? నేనే అలా చేయకుండా ఉండాల్సింది. తుమ్ క్యా కియా? నీకు తెలుగే సరిగ్గా రాదు. రాని భాషను ఎందుకు ఖుని చేస్తావురా? సరే, నువ్వేం చేసావో చెప్పు మమ్మీ. గాయత్రక్క రెండోసారి వచ్చాక కూడా రాలేదని చెప్పకుండా ఉండాల్సింది. అబద్ధం ఎందుకు చెప్పావు? నైని గాయత్రక్కని రెండోసారి చూసింది. దాన్ని ఇరికిద్దామని అలా చెప్తే నన్ను ఇరికించింది. మమ్మీ, అరే, నువ్వు ఎవరితో అయినా పెట్టుకోగాని పెద్ద మరదలతో అస్సలు పెట్టుకోవద్దని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వే వినలేదు. అనుభవిస్తున్నావు ఇప్పుడు. అవునరా, నైని కాదని నిరూపిస్తే, తను నా కాళ్ల బేరానికొస్తే అప్పుడు తనని అడ్డం పెట్టుకుని ఈ ఆస్తులన్నిటినీ నా చేతుల్లోకి తీసుకుందామనుకున్నా. హే ఆప్ మమ్మీ. అరే, ఈ మాట గాని పెద్దమ్మ వింది అనంటే మళ్ళీ ఎలా కొడుతుందో కూడా తెలీదు. తనొస్తే నాకు తెలుస్తుంది కదరా. నీకు తెలుస్తుంది మమ్మీ, కానీ నాకు తెలియదు కదా. చూడు, నువ్వు ఇటు తిరిగినప్పుడు పెద్దమ్మ గాని నీ వెనక వైపే ఉందనుకో, నాకు కనిపించదు. ఈసారి పెద్ద కర్రతో దబేల్మని నీ తలకాయ మీద బాదినా ఆశ్చర్యం లేదు. ప్రతి ఒక్కరి టార్గెట్ చివరకు తలకు దెబ్బ తగలడమా ఏంటి? నువ్వు తన్నులు తింటే తిన్నావు గాని త్రినేత్రినే పెద్ద మరదలని క్లారిటీ వచ్చింది. త్రినేత్రి అన్న పేరు ఎందుకొచ్చిందో అదే తెలియదు కదా. అదే కదా, తెలుసుకోవాలి అనంటే ప్రయోగం చేయాలి. ఇప్పుడేం వద్దు, కాస్త బాడీ పెయిన్స్ తగ్గనివ్వు. వేడి నీళ్లతో కాపడం పెట్టనా మమ్మీ? నువ్వేం చెయ్యక్కర్లేదు. నాకు 3 కోడళ్లున్నా ఎవ్వరూ ఆ పని చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ లేడీస్ కి సూట్ అవుతుంది. రే, అలా అనకరా. గాయత్రక్క వచ్చేలా ఉంది. హాట్ వాటర్తో స్నానం చేసి వస్తా ఉండు.
ల్యాప్టాప్ ఎక్కడ ఉంది సుమనా? తెలీదు. మార్నింగ్ నువ్వే కదా తీసింది. నాకేం చేయాలో తెలీదు అంటున్నానండి. నేను అడిగింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి అసలు? ల్యాప్టాప్ ఎక్కడుంది అంటున్నాను. మీకు దండం పెడతానండి, కాస్త నన్ను కోలుకునివ్వండి. ఒంట్లో బాలేదా? ఇంట్లోనే బాలేదు. ఎప్పుడేమవుతుందో ఎవరెలా ప్రవర్తిస్తారో చెప్పలేకపోతున్నాం. రిలాక్స్, టెన్షన్ పడకుండా మాట్లాడు. పెద్దత్తయ్యను మా అక్క చూసేసింది కదండి. అవును, నైని వదినైతేనే చూడగలుగుతుంది. అంటే తనే మా అక్కని పూర్తిగా ఒప్పేసుకోవాలంటారా? అదే మంచిదేమో. నిజమే. లేదంటే తిలోత్తమత్తయ్యను బాదినట్టు నన్ను కూడా బాధేసేలా ఉన్నారు. ఎవరు? మనుషులు కొడితే పర్లేదు, 4 దెబ్బలకి ఆపేయమని అడగొచ్చు. ఆత్మలు కొడితే ఎలా ఆపేది? కనపడరు కదా, ఉతికి ఆరేస్తాయి. అప్పటికే ప్రాణం పోతే ఏముంది, నువ్వు కూడా ఆత్మై అల్మారాల చుట్టూ తచ్చాడుతూ ఉంటావు. అక్కడెందుకు? డబ్బు నగలు అందులోనే కదా పెడతారు. బతుకుంటే చాలండి బాబు. ఈ నగలు డబ్బు ఈ రోజు కాకుంటే రేపైనా వస్తాయి. కానీ ఆత్మలు మాత్రం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాయి. ఎవరు పిలుస్తారు? భయపడ్డావా? పిచ్చా ఏంటి మీకు? అలా భయపెడతారు? భయానికి మించిన అందం ఉండదు. పోనీలండి, ఇప్పటికైనా మీకు అందంగా కనిపించాను. నేను నిన్ను పొగడలేదే, నిన్ను భయపెట్టే అందాన్ని మెచ్చుకున్నాను. సర్లే గాని ఒక మాట చెప్పండి, మా అక్కని పూర్తిగా నమ్మొచ్చు కదా? అంటే నైనక్కే అని ఫిక్స్ అయిపోవచ్చంటారా అంటున్నాను. అయిపో, ఇంకేం ఆలోచించుకో. ఆలోచించే కొద్దీ నీలో భయం పెరిగిపోయి గుండెపోటుతో పోయేలా ఉన్నావు. ఇంకో సందేహం ఉంది. నీ దేహానికి అడుగడుగునా ఉంటుంది కదా అనుమానం, అడుగు. ముందెందుకు గాయత్రితే కనపడలేదు? ఇందాక ఎందుకు కనపడింది? కారణం ఉందా? సింపుల్ సుమనా, ముందు మా అమ్మ అబద్ధం చెప్పింది, ఇప్పుడు నైని వదిన నిజం చెప్పింది. క్లియర్. ఓహో, అందుకేనా తిలోత్తమత్తయ్య దెబ్బలు తింది? నువ్వు తప్పించుకున్నావు. ప్రతిసారి వాళ్ళకి సపోర్ట్ చేసేదానివి కదా. అవునండి, ఈసారి ఆలస్యం చేసినందుకే బతికిపోయాను. ఇలాగే ఉండు, లేదంటే పెద్దమ్మ తీస్తుంది బెండు. నమస్కారం గురువుగారు. నమస్కారం గురువుగారు. సుమ్మి గురువుగారు వచ్చారు, త్వరగా రండి. కూర్చోండి గురువుగారు. పర్వాలేదు దురంధర, త్రినేత్రి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఇప్పుడు త్రినేత్రి కాదు గురువుగారు, త్రినైని. ఇదేంటి ఇలా మాట మార్చారని అలా చూడకండి. అరే, ఇందాకే నేను మా మమ్మీ తెగ కష్టపడి పెద్దమరదల్ని ఇంతకు ముందున్న స్థితికి తీసుకొచ్చాం. అది వీళ్ళ ఘనత అన్నట్టు చెప్పుకుంటున్నారు. చెల్లికి ప్రమాదం జరిగి ఆసుపత్రిలో వైద్యం చేశాక అప్పటి నుండి కాస్త అటు ఇటుగా మాట్లాడుతుంది. కొన్ని రోజులకి సెటరేట్ అవుతుందని చెప్పినా కూడా వినట్లేదు. మా ఆయనైతే నువ్వు మీ అక్క అనుకుంటున్నావేమో కానీ నేనైతే మా వదిన అనుకోవటం లేదని చెప్పారు. అన్నారా లేదా? నేనేం కల్పించి చెప్పడం లేదు. పర్వాలేదమ్మా, నైనమ్మ తీరుని చూస్తే ఎవరికైనా అలాంటి అనుమానం రావడం సహజమే. చిన్నవాడైనా కాదు, ఇక్కడుండే వాళ్ళందరూ అలా భ్రమపడ్డవాళ్లే. నేనెప్పుడు తను వేరనుకోలేదు మావయ్య. నేను కూడా. సంతోషం. తను నైనియా కాదా అని మీలో మీరు మాట్లాడుకోవడం కాదు, నైని తనను తాను గుర్తించిందా లేదా అనేది ముఖ్యం. గాయత్రి వదిన ఆత్మ రావడం వల్లే నైని మామూలు మనిషి అయిందనుకుంటా. గాయత్రీదేవి ఆత్మ వచ్చిందా? అవును స్వామి, మా అమ్మ వచ్చిందన్నప్పుడు ముందు నైని కన్ఫ్యూజ్ అయింది.
నేను ఆత్మను ఎలా చూడగలుగుతానో అన్నప్పుడు మాకు కూడా నైని ఎందుకు అలా అన్నదో అర్థం కాలేదు. కానీ పాపం అప్పుడు చెల్లి ఏడ్చిందంట కూడా. ఏడిపించిన పాపిష్టి వాళ్ళు వీళ్ళిద్దరే. నీ మొహం. నైని మంచిగా అవడానికి కారణం మేమే అని మెచ్చుకోకుండా అలా అంటావేంటి? చేతికి గడియారం పెట్టుకున్నావా నైని? అవును స్వామి, అనుకున్న పనులు టైంకి పూర్తి చేయాలని. ఎప్పుడు పెట్టుకున్నావు చెల్లి? నేను చూడలేదే. చాలాసేపు అయిందక్క. గాయత్రీదేవి ఆత్మను నువ్వు చూసావా నైని? అమ్మగారి ఆత్మని చూసి మాట్లాడాను కూడా స్వామి. ఏ టైంకి? అరే, ఆ వివరాలన్నీ ఇప్పుడు ఎందుకు? నువ్వాగు. మహానుభావుల మాటల్లో చాలా కిటుకుంటుంది. టైం అంటే అప్పుడు సుమారు మధ్యాహ్నం 3 ఉండొచ్చు. ఇప్పుడు 6 కావస్తుంది. ఇంకా 5 నిమిషాలు టైం ఉందే. 5:55. అయినా ఈ లెక్కలెందుకు స్వామి? తెలుసుకుందామని. మీరు కూడా తెలుసుకుంటారో లేదో అని. స్వామీజీ వారికి నేను ఇంకా 5 నిమిషాలు మాత్రమే నైనీగా ఉంటానని, ఆ తర్వాత మారిపోతానని తెలుసా? స్వామి, నైని చేతికి వాచ్ పెట్టుకోవడం వల్ల ఏదైనా సమస్య అంటారా? లేదు లేదు, అలా చేయడం వల్ల తను అనుకున్నట్టుగానే పనులు పూర్తి చేస్తుంది. నీ టైం కరెక్ట్గానే పనిచేస్తుంది లేక. మా టైమే బాగోలేదు. నువ్వు కోలుకున్నా మేమింకా నువ్విచ్చే షాక్లోంచి తేరుకోలేకపోతున్నాం. ఇంకా 2 నిమిషాలు మాత్రమే ఉంది. తర్వాత నేను త్రినేత్రిలా మాట్లాడితే గొడవ చేసేలా ఉన్నారు. బాబుగారిని హేళన చేసినా చేస్తారు. ఏం ఆలోచిస్తున్నావు నైని? ఒంట్లో నలతగా ఉన్నట్టుంది స్వామి. నేను వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాను. మీకేమైనా కావాలంటే హాసనక్క ఏర్పాటు చేస్తుంది. ఆగు నైని. నీకు బాగోకపోతే సుస్థిగా ఉన్నప్పుడు అందరూ ఉన్న చోట ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది. లేదంటే ఒంటరితనం వేధిస్తుంది. అవునైని, అలా కూర్చో. వద్దు బాబుగారు, స్వామీజీ వారు ఉన్నప్పుడు నేను కూర్చోవడం. కూర్చుంటే తప్పు లేదమ్మా. నేనే చెబుతున్నాను కదా, ఇంటి ఇల్లాలు అలసిపోయినప్పుడు సేద తీరనివ్వాలి. అలా కూర్చో. రా కూర్చో చెల్లి. గురువుగారు మన శ్రేయోభిలాషే కదా, పరాయి వాళ్ళైతే ఏమో అనుకోవచ్చు. 6 గంటలైంది. దీపారాధన చేయాల్సింది ఆసనమ్మా. వెళ్తాను బాబాయ్. 5 నిమిషాలు. అయ్యో, మీరందరూ నుంచునుంటే నేనే కూర్చున్నాను. ఏమనుకోకండి బాబుగారు. నైని, నీకు ఒంట్లో బాలేదన్నావు కదా? నేనెప్పుడన్నాను? నాకేమైందని? ఇందాకే అన్నావు కదా పెద్ద మరదలా. మీకు చాలాసార్లు చెప్పాను నన్ను అలా పిలవకండి అని. ఇందాకైతే బానే ఉన్నావు కదక్కా. షరా మామూలే. త్రినేత్రి అంటేనే మాట్లాడతారనుకుంటా. అంటేనా ఏంటి? అదేగా నా పేరు.
నైని మధ్యాహ్నం నుండి బాగుంది, చీకటి పడే టైంలో ఇలా అయింది. సైలెంట్గా ఉండడమే బెటర్ మమ్మీ. చెల్లి జస్ట్ రిలాక్స్, నువ్వు రెస్ట్ తీసుకో. నాకేం కాలేదక్కా, చూడు బ్రహ్మాండంగా ఉన్నాను. ఓయమ్మనే, ఇదేంటిది? మాకు అలవాటు అయిపోయింది. ఒక్క నిమిషం ఆగండి. అమ్మా త్రినేత్రి, చెప్పండి స్వామి. చేతికి గడియారం పెట్టుకునే అభ్యాసం ఉందా నీకు? లేదు స్వామి, నేను వాచ్ పెట్టుకోను, ఇష్టం ఉండదు. చీర కూడా కట్టుకోవడం ఇష్టం ఉండదు. డ్రెస్లే వేసుకుంటాను అని అనలేదే. లంగా మోడల్ వేసుకుంటాను, నాకు అలవాటు కూడా. ఇష్టం లేనప్పుడు వాచ్ ఎందుకు పెట్టుకున్నావు చెల్లి? వాచ్ పెట్టుకున్నానా? ఎందుకు పెట్టుకున్నాను? అదే ఆలోచిస్తున్నానక్క. బాగుందండి, చాలా మంచిగా నీట్గా నటిస్తున్నారు తమరు. రే విక్రాంత్ బ్రో, దయచేసి 2 నిమిషాలు నన్ను అడ్డుకోవద్దు బ్రో. జస్ట్ 2 minutes. విశాల్ బ్రో అంటే నాకు ప్రాణం. మా బ్రో పెళ్లి చేసుకున్న మా నైని వదిన అంటే మాకు ఎంతో అభిమానం, ఆరాధనా భావం కూడా. ఎందుకంటే మా జీవితాలని, ఈ కుటుంబాన్ని నిలబెట్టిన దేవత ఆమె. ఎవరెలా అనుకుంటారో తెలియదు కానీ నా వరకైతే నేను పూజిస్తాను. కానీ మీరెవరండి మా వదినలా వచ్చి ఇంత బాగా నటిస్తూ మమ్మల్ని మోసం చేయడానికి? నేను మోసం చేయడం ఏంటి? దేవీపురం నుంచి వచ్చానని చెప్పారు కదా. అవును. మా వదిన దేవీపురానికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళే ప్రమాదానికి గురై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక నేనేనైనట్టు ఈ ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చిన మీరు ఎవ్వరు అని అడుగుతున్నాను. ఇంత మర్యాదగా కూడా అడగకూడదు. ఎవరు నువ్వు? విక్రాంత్, అయ్యో విక్రాంత్, చూస్తున్నావేంటి విశాల్? హే ఆగవే నువ్వు. అరే సీన్ రసవత్తరంగా ఉంటే టైం వేస్ట్ చేస్తున్నావు. మార్నింగ్ నుంచి వాడికి డైలాగులు తక్కువ ఉన్నాయని ఫీల్ అయిపోయి ఇదే అవకాశం అని టకటకా మాట్లాడుతుంటే అడ్డుపడతావేంటి నువ్వు? పాపం నువ్వు అలా అడిగితే నైనమ్మ బిత్రపోయింది అల్లుడు. తను నైని వదిన కాదు అంటుంటే మళ్ళీ అలాగే అంటావేంటి మావయ్య? అనాలోచితంగా ఆవేశపడకు విక్రాంత. తెలియక తప్పు చేస్తున్నావు. తను నైనియే. నేను నైనిని కాదు స్వామి, త్రినేత్రిని. నువ్వు త్రినేత్రివే. ఏంటి గురువుగారు, గాలి ఎటు ఇస్తే అటు వెళ్తున్నారు? తనకు తగ్గట్టు మాట్లాడి మళ్ళీ మమ్మల్ని నమ్మించాలని చూస్తున్నారా? చెబుతాను. మీకు కాదు, త్రినేత్రికే. మీకేమైనా అర్థమైందా? ఒక్క నిమిషం ఆగు చూద్దాం. త్రినేత్రి, స్వామి, సరిగ్గా 3 గంటలకు ఏం జరిగిందో గుర్తు చేసుకుని ఈ 3 గంటల్లో ఏం చేసావో నీకు గుర్తుకు రాకపోయినా తర్వాత ఏం చేయాలో గుర్తు పెట్టుకో.
గుర్తుగా పెట్టుకో. ఆ తర్వాత ఇలా వీళ్ళందరి చేత నువ్వు మాటలు పడాల్సిన అవసరం ఉండదు. శుభం భూయాత్.